ప్రసాదం అనగానే ముందుగా గుర్తొచ్చేది తిరుమల లడ్డూని. ఆ పేరు వినగానే ఆ శ్రీనివాసుడి సుందర రూపంతో పాటు అమృతతుల్యమైన లడ్డూ రుచి నోరిరుస్తూ ఉంటుంది. సుమారు 300 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ లడ్డూని తింటే ఆ వెంకటాచలపతిని దర్శించుకున్నట్లే భావిస్తారు భక్తులు. అందుకే వెళ్ళిన వారంతా పోటీపడి లడ్డూలు తెచ్చి పంచుతారు. పూర్వం రాళ్ళు రప్పలు దాటుకుంటూ కొండ మీదకి నడిచి వెళ్లిన భక్తులు శ్రీవారి ప్రసాదం తినగానే శ్రమంతా మర్చిపోయేవారట. ప్రస్తుతం అక్కడ రోజు దాదాపు 2 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు. లడ్డూ తయారీకి అవసరమైనవన్నీ కొచ్చిలోని మార్కెట్లో కొని ఆలయంలోని ప్రత్యేక వంటశాలలో వండుతారు. మొదట్లో 1/2 కిలో పరిమాణంలో లడ్డూ తయారు చేసేవారట. ధర అన ప్రస్తుత లడ్డూ పరిమాణం 100 గ్రాముల్ని మించదు. సత్యదేవుడి ప్రసాదం. ప్రసాదానికి మారు పేరే అన్నవరం సత్యనారాయణ స్వామి గోధుమ రవ్వ ప్రసాదం. ఆ మహత్యం ఆ సత్యదేవుడిలో ఉందో ప్రసాదంలో ఉందో తెలియదు, కానీ ఎవరు వ్రతానికి పిలిచినా వెళ్ళి కథ విని ప్రసాదం అందుకుని గాని ఇంటికి వెళ్లరు భక్తులు. అందులోనూ అన్నవర ప్రసాదం అంటే అడిగి మరీ తింటారు. గోధుమ రవ్వ, నెయ్యి, బెల్లంతో తయారు చేసి విస్తరాకుల్లో అందించే దీని రుచి ఎక్కడా దొరకదు మరి. ఇక అయ్యప్ప అరవణ. అయ్యప్ప స్వామి దగ్గరకు వెళ్లిన గురుస్వాముల్ని మాకో 2 ప్రసాద డబ్బాల్ని తీసుకొస్తారా అని అడిగే భక్తులు కోకొల్లలు. లేహ్యంలా ఉండే అయ్యప్ప అరవణ రుచి అలాంటిది. అందుకే ఏమాత్రం మొహమాటం లేకుండా మళ్ళీ చెయ్యి చాపుతుంటారు. బియ్యం, నెయ్యి, బెల్లంతో చేసే ఈ ప్రసాదం వెనుక చాలా పెద్ద కథే ఉంది. బాలుడిగా ఉన్న అయ్యప్పను పందలం రాజా చిరపంచరిలో ఉన్న కలరిలో చేర్పించాడట. దాని నిర్వాహకుడైన పనిక్కర్ కుమార్తె మణికంఠుణ్ణి ప్రేమించిందట. అయితే అయ్యప్ప ఆ అమ్మాయిని పట్టించుకునేవాడు కాదట. దాంతో ఎలాగైనా అతని దృష్టిలో పడాలని అతని కోసం రోజు భోజనం తీసుకొచ్చేదట. ఈలోగా ఆమె రజస్వల కావడంతో ఆ అమ్మాయికి ఇంట్లో వాళ్ళు బియ్యం, బెల్లం కలిపి రమాతి కంజి అనే పాయాసాన్ని చేసి పెట్టేవారట. అది ఆమె మణికంఠుడికి తీసుకురాగా అది నచ్చి రోజు అదే తెమ్మని వాడేట. అలా ఆ పాయాసమే అయ్యప్ప ప్రసాదంగా మారింది. స్వామిగా మారిన అయ్యప్ప ఆ అమ్మాయి ప్రేమను ఒప్పుకోలేదు గాని శబరిమల సమీపంలోని సారకుంతిలో మాలికా పురాతమ్మ దేవతగా స్థానమిచ్చాడని చెప్తారు. ఆ ప్రసాదానికున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని పోస్టులో పంపే ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇక పంచామృతం. పల్లలి ఈ పేరు వినగానే దండాయుధపాణి రూపం కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. ఆపై అమృతంతో సమానమైన పంచామృతమే గుర్తుకొస్తుంది. అరటి పండ్లు, తేనె, ఖర్జూరాలు, నెయ్యి, యాలుకలు, నాటు సక్కరై, పటిక బెల్లంతో చేసే ఈ పంచామృతానికి సాటి లేదు అంటారు దండాయుధపాణి భక్తులు. ఇందులోని ఈ ప్రత్యేక రుచికి విరూపాచి అరటి పండ్లే కారణమంటారు ఆలయ నిర్వాహకులు. పంచామృతం కోసమే ఈ పండ్లను పల్లని కొండల మీదే పండిస్తారు. చాలా కొద్దిగా మాత్రమే నీటిని పెట్టి పండించే ఈ కాయలు చాలా చిన్నగా ఉంటాయి. కొండ దిగువన ఉన్న ఫ్యాక్టరీలో రోజంతా పంచామృతం తయారవుతూనే ఉంటుంది. ఒకప్పుడు చేత్తో దీన్ని కలిపేవారు. అయితే రోజురోజుకి దీనికి డిమాండ్ పెరగడంతో ఇటీవల ఆటోమేటిక్ మిషన్లలో తయారు చేసి అమ్ముతున్నారు. నిజానికి దీన్నో పోషకభరితమైన ఫ్రూట్ జామ్గా చెప్పవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టకుండానే 3 నెలల పాటు నిల్వ ఉండటం దీనికున్న మరో ప్రత్యేకత. ఇక పార్థసారథి పులిహోర. చెన్నై ట్రిప్లికేన్ పార్థసారథి ఆలయం పేరు చెప్పగానే అక్కడి పులిహోర, పొంగలి గుర్తుకొస్తాయి భక్తులకు. ప్రతిరోజు ఇక్కడి కృష్ణ భగవానుడికి ప్రసాదంగా వీటినే చేస్తారట. అదే ఉచితంగా భక్తులకు పంచుతారు. బెల్లం, యాలుకలు, బియ్యం, పెసరపప్పు, నెయ్యి, జీడిపప్పుతో చేసే ఈ పొంగలి రుచి మరెక్కడా ఉండదట. బెల్లాన్ని విడిగా తీగపాకం రానిచ్చి చేసే ఈ పొంగలిని అందరిలా పాత్రలో కాకుండా రాచిప్పలో చేస్తారు. ఇక చింతపండు పులిహారలో ఎండుమిర్చికి బదులు పూర్తిగా మిరియాలు మాత్రమే వాడటంతో దీనికో ప్రత్యేకమైన రుచి వస్తుందట. అసలే భీష్మద్రోణుల బాణాలు తగిలి గాయాలతో ఉన్న పార్థసారథికి అవి ఇంకా మండుతాయన్న కారణంతో మిర్చి వేసి ప్రసాదం పెట్టం అన్నది నిర్వాహకుల వివరణ. ఈ 2 ఇంకా కావాలనుకున్న వారు 2 రోజుల ముందే బుక్ చేసుకుని వెళ్లాల్సిందే. అప్పటికప్పుడు అంటే అసలు దొరికే ప్రశ్నే లేదట. గురుద్వారా లంగర్. స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన వారంతా అక్కడున్న లంగర్ హాల్లోకి తప్పక వెళ్తారు. గురుకా లంగర్గా పిలిచే ఈ హాల్లో ప్రతిరోజు 1,00,000 మందికి ప్రసాదం పెడతారు. గురుపారాబ్, దీపావళి సమయాల్లో ఈ సంఖ్య రెట్టింపుంటుంది. ఒక్క చపాతీల కోసమే 10,000 కిలోల గోధుమ పిండి వాడతారట. ఇంట్లో ఎన్ని రకాలున్నా సందర్శకులు లంగర్ రుచి చూడకుండా వెనుతిరగరు.
దీంతో పాటుకు కడా ప్రసాద్, ఖీర్, టీ కూడా ఇస్తారు. గోధుమ హల్వా అయితే భక్తులకు పంచేందుకు సుమారు 2500 కిలోలకు పైనే తయారు చేస్తారట. అది ఒకసారి తిన్నాక మారు అడగని భక్తులు మరి ఉండరు. టయ్యా చక్కిలం. ఉడిపి శ్రీకృష్ణుణ్ణి తలుచుకోగానే రకరకాల లడ్డూలు, మురుకులు నోరూరుస్తాయి. జన్మాష్టమికైతే ప్రసాదాలను చాలా పెద్ద మొత్తంలో చేస్తారు. మినప్పిండి, బియ్యం పిండితో చేసే చక్కిలాల రుచే రుచి అంటారు భక్తులు. ఇక రవ్వ, బూందీ, నువ్వులు, మరమరాలతో 5 రకాల లడ్డూలను తయారు చేసి వాటిని ఆ రోజున చుట్టుపక్కలున్న వందలాది పాఠశాలల్లో పంచుతారట. మరొకటి కాళీఘాట్ పలావ్. పలావ్ తింటే కోలకత్తా ఆలయంలోనే తినాలి అంటారు కాళికామాత భక్తులు. అక్కడ మంగళ, శని, ఆదివారాల్లో 100 కిలోల బియ్యంతో పలావ్ చేస్తారు. మిగిలిన రోజుల్లో సుమారు 70 కిలోల వరకు వండుతారట. దీంతోపాటు 5 రకాల వేపుళ్ల కూరలు, పప్పు, మటన్, చేప, చట్నీ, పాయసం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాక భక్తులకు వండిస్తారు. ఈ ప్రసాదం రుచి కోసమే ఆలయాన్ని సందర్శించే వాళ్ళు ఉంటారట. ఇంకా రోజు కిచిడీని వండి పేదలకు పంచుతారు. అది అంతే రుచిగా ఉంటుందట. ఇక పూరి క్షేత్రంలోని అన్నభోగాన్ని మించిన మహాప్రసాదం మరేదీ లేదు. రుచిలో దానికదే సాటి అంటారు భక్తులు. అలాగే మదురై అల్గర్ కోవెల దోశ, స్కందగిరి వినాయకుని పొంగలి, ఇలా వేటి రుచి వాటిదే. అందుకే ఆయా ఆలయాల్ని సందర్శించిన వాళ్ళు ఆ ప్రసాదాల్ని తినకుండా వెనుతిరగరు. ఎందుకంటే అవి దైవ ప్రసాదాలు కాబట్టి.